హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, ఇయాలైతే విలేజ్కి వచ్చిన విలేజ్లో సాయంకాలం పక్షుల కిలకిలలు, ప్రకృతి శబ్దాలు మీరు వింటూ ఉన్నారు. ప్రకృతి మనకు ఎన్నో చేసింది. ఆ ప్రకృతితో మమేకమై మనము ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదిస్తే అంతకు మించిలి మన జీవితానికి వేరే ఏది లేదు. మనము మన జీవితం యొక్క లక్ష్యము ఏందనంటే ప్రకృతితో మమేకమై, ప్రకృతితో సహజీవనము చేయడమే మన జీవితం యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడున్న ఈ కాలంలో, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనల్ని ప్రకృతికి దూరంగా వేరు చేసి ప్రపంచంలోని వింతలకు, ప్రపంచంలోని ఆలోచనలకు, ప్రపంచంలోని అలవాట్లకు మనల్ని బందీ చేసి, మన యొక్క సహజ స్థితిని మన నుంచి దూరం చేశారు. ఇదైతే 100% వాస్తవమైన విషయం. అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఏముంటదనంటే, మీరు బ్రతకండి, మీరు ఆనందంగా ఉండండి, మీరు సంతోషంగా జీవించండి. దానితో పాటు నన్ను, నాకు ఎలాంటి కీడు చేయకండి. సహజంగా బతకండి, సంతోషంగా బతకండి అని చెప్పి మనకు ప్రకృతి అనేక వరాల్ని ఇచ్చింది. కానీ దాన్ని మనము అనుసరించకుండా, ఆ మాటలు వినకుండా ప్రకృతికి అనేక రకాలైన కీడులు చేసి, ప్రకృతిని నాశనం చేసుకుంటూ మనము ఆనందాన్ని, సంతోషాన్ని వెతుకుతూ ఉన్నాము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ప్రకృతిలోనే ఆనందం ఉంది, సంతోషం ఉంది. ప్రపంచంలో మాత్రం ఎలాంటి ఆనందం లేదు, ఎలాంటి సంతోషం లేదు. నువ్వెన్ని చేసినా, ఏమి చేసినా కూడా ప్రకృతిలోనే నీకు సంతోషం. ప్రకృతి తల్లి లాంటిది. ప్రకృతితో మమేకమై మనం జీవించినప్పుడు మన యొక్క సహజ స్థితి మనకు గుర్తొస్తుంది. మన యొక్క సహజ స్థితి ఆనందం అనే విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి ఆలోచించండి. ప్రకృతితో మమేకమై జీవనాన్ని కొనసాగిద్దాం. ప్రపంచం నుంచి వేరైదాం.